ఏదో పార్టీ అంట రమ్మంటోంది. సివిల్స్ కి ప్రిపేర్ అవడం అంటే సొసైటీని స్టడీ చేయడం కూడా. వెళ్ళు తల్లి. నాన్ ఆల్కహాలిక్ పార్టీనే కదా. చాలా బాగుంది. వయసుకొచ్చిన చెల్లికి జాగ్రత్తలు మంచి చెడులు చెప్పుకోవడం రాదు కానీ నాకు మాత్రం జాగ్రత్తలు చెప్తున్నావా? నేను మాటలే హద్దులు దాటానేమో, నీ చెల్లెలు హద్దులు దాటడానికి గుమ్మం దాటింది. ముందు అది చూసుకుని మాట్లాడు మధు. ఏ అబ్బాయి అయినా వచ్చి అర్ధరాత్రి బయట తిరుగుదాము అనంటే సాంప్రదాయబద్ధంగా పుట్టి పెరిగిన ఏ ఆడపిల్లైనా నేను రాను అనంటుంది. పిలిచిన వాణ్ణి తిడుతుంది. కాని ఇక్కడంతా రివర్స్. నీ చెల్లి నా ఇంటికొచ్చి నా కొడుకుతో షికారుకెళ్ళింది. ఇన్ని గంటల తర్వాత ఇప్పుడు తిరిగొచ్చింది. ఇది మీ పెంపకంలో పొరపాట, లేకపోతే నీ చెల్లి బరితెగింపా? ఏం సిచ్యుయేషను ఇది కదా నాకు కావాల్సిందయ్యా. ఏంటండి ఇందాకటి నుంచి చూస్తున్నాను, నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. మా పెంపకం బాలేదా? సరే, మా పెంపకం బాలేదని అనుకుందాం. మీ పెంపకం మంచిదే అయితే మీ అబ్బాయి తప్పమ్మా అని చెప్పి యశోదని పంపించొచ్చు కదా. ఇదిగో, నువ్వు తెలివిగా మాట్లాడుతున్నావో తెలియక మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. ఎక్కడైనా ఆడపిల్ల అంటే ఇంటి గౌరవం, పరువు. ఆడపిల్ల ప్రేమించినోడితో వెళ్ళిపోతే పరువు పోయింది అని అంటారు. అదే అబ్బాయి ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేసుకుంటే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అని అంటారు. ఈ మాత్రం నీకు తెలీదేమో, కానీ నాకు తెలిసి మీ ఆయనకి యశోదకి ఒక మంచి క్లారిటీ ఉంది. ఆ క్లారిటీతోనే ఎలా చేశారేమో అనిపిస్తోంది. ఏంటమ్మా అది? చెప్తాను కదా, అంత తొందర ఏంటి మీకు? యశోదకి ఒకడితో కడుపొచ్చింది, ఒకడితో పెళ్లి క్యాన్సిల్ అయింది. కాబట్టి ఈవిడ గారి ఘన చరిత్ర తెలిసిన వాళ్ళెవ్వరూ పెళ్లి చేసుకునే సాహసము చెయ్యనే చెయ్యరు. ఆ క్లారిటీ ఇద్దరికీ ఉన్నట్టుంది. అందుకే నా కొడుకుతో ఇలా భయం లేకుండా తిరుగుతుంది. ఇంకాపుతారా? ఏంటండి ఏంటి మాటలు? మీ ఇంటికి పెళ్లి గురించి మాట్లాడడానికి వస్తే ఇలాగే అవమానించారు. మీకు ఇష్టం లేదని మీరెన్ని మాటలన్నా మేం తల వంచుకుని వచ్చేసాం. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. ఆ విషయం మర్చిపోవద్దు. అది అలా చెప్పండి బుద్ధి.
ప్రాణం దాంది. నా బిడ్డ ఏం పాపం చేసిందని ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో పెట్టావు. నీకు నా మీద కోపం ఉంటే నా మీదే చూపించు, అంతేకాని నా పాప మీద కాదు స్వామి. దానికేమైనా అయితే నేను తట్టుకోలేను. నేను ఏడుస్తూ ఉంటే నీకు చూడాలనిపిస్తే ఇంకా ఎక్కువ కష్టాలు నాకే ఇవ్వు స్వామి. అంతేగాని నా పాపనిలా ఇబ్బంది పెట్టి నాకు శిక్ష వేయాలని చూడొద్దు. అమ్మకే కడుపులో కదిలేనే, అమ్మకే కడుపులో కదిలేనే, నీ అట బొమ్మల గుండె పగిలేనే పగిలేనే, నీ చిట్టి నేస్తాలు నిన్నే వెతికేనే, నిన్ను చూసి కన్నీరే ఏరై పారేనే. ఇదేంటి నీరజకి అనుమానం వచ్చేలా చేస్తుంది? ఇప్పుడు దీన్ని ఎలా ఆపాలి? నా పాపకి ఏదన్నా అయితే మాత్రం నేను చూస్తూ ఊరుకోను స్వామి. త్యాలన్నీ ఏరేలా మాట్లాడవే. డాక్టర్, పాపకి ఎలా ఉంది? పాపకి చాలా సివియర్గా బ్లడ్ ఇన్ఫెక్షన్ అయిందండి. బ్లడ్ ఇన్ఫెక్షనా? అవును మేడం, వెంటనే పాపకి బ్లడ్ చేయించేయాలి. బ్లడ్ చేంజ్ చేయడం ఏంటి డాక్టర్? అవును మేడం, వెంటనే బ్లడ్ చేయించేయాలి. పాపది ఓ నెగిటివ్, అది చాలా రేర్గా దొరుకుతుంది. 24 అవర్స్లో 2 టైమ్స్ బ్లడ్ చేయించేయాలి. మీరు ఆ బ్లడ్ సెట్ చేసి పెడితే త్వరగా ప్రొసీజర్ స్టార్ట్ చేస్తాం. కన్నతల్లి బ్లడ్ అయితే ఇంకా మంచిది. ఆకాశంలోన ఏకాకి మేఘం శోకానిదా వానా తన పేగే తన తోడై తన కుంగే నీడై అరచేతి తలరాత ఎవరు చెరిపారో ఆనాటి గాయాలే ఈనాడే సపాలై ఎదురైతే నా కోసం ఏ జోలా పాడాలో నాకన్నా పడే బాధల్లో ఓదార్పు కుశలమడిగే మనిషి లేక ఊపిరుందో లేదో చలికి వణికి తెలుసుకున్న బ్రతికి ఉండాలే. నర్స్, వాళ్ళని రమ్మని చెప్పు. అలాగే మేడం.
ఇప్పుడు పాపకి ఎలా ఉంది? డాక్టర్, పాపని తీసుకుని వెళ్ళొచ్చా? పాపకి నయమైపోయిందా? దాదాపు పాపకంతా క్యూర్ అయిపోయినట్టేనమ్మా. డాక్టర్, పాపని ఇంటికి తీసుకెళ్ళొచ్చా? ఒక 5 minutes లో డిశ్చార్జ్ చేస్తామమ్మా. జాగ్రత్తగా చూసుకోండి. నీర్జా, ఒక్కసారి పాపని ఇలా ఇవ్వు. అయ్యో, ఏమైందమ్మా? ఏం లేదులే, తగ్గిపోతుంది. అయిపోయింది. ఇంకా మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఏడోకు బజ్జు 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 తల్లి. నీరజ, పాపని తీసుకో, ఇంటికెళ్దాం. డాక్టర్ చెప్పారు కదా, ఎక్కువ మందికి పాపని ఇవ్వొద్దు అని. ఇప్పటి నుంచి పాప విషయంలో మనం ఎక్కువ కేర్ తీసుకోవాలి. ఓవే చిన్నారి, కనిపించిన అమ్మకు దూరంగా, కనిపించే దారి నడిపించునులేని నీరజ, పద వెళ్దాం. విధి ఆటకులోనై మమకారం మరుగయ్యేలోపే. ఓవే చిన్నారి, కనిపించిన అమ్మకు దూరంగా, కనిపించే దారి నడిపించునులే నిన్ను క్షేమంగా. అమ్మ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఏంటో ఏం అర్థం కావట్లేదు. మా ఇంటి దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్ళి చూశాను, అక్కడ కూడా లేరు. ఎక్కడికి వెళ్ళారో అర్థం కావట్లేదు. ఒకవేళ ఏదైనా షాపింగ్కి వెళ్ళారేమో. ఫోన్లు బహుశా కారులో పెట్టుండొచ్చు. ఈ మాత్రం దానికి అంత టెన్షన్ పడితే ఎలా? వచ్చేస్తారులే. లేదే యశోద, ఆ ఊర్మిళ అమ్మా నాన్నలేమైనా. హరి, అలాంటిదేమీ జరగదు. ఎందుకంటే ఆ ఊర్మిళకి నా మీద కోపం, నాకు సపోర్ట్గా ఉన్నందుకు నీ మీద కోపం. అంతేకాని అత్తయ్య మావయ్యల మీద ఎలాంటి కోపం లేదు. పైగా అత్తయ్యతో ఆ ఊర్మిళ చాలా క్లోజ్గా ఉంటుంది కదా. అత్తయ్యతో తాను క్లోజ్గా ఉంటేనే కదా నా గురించి బ్యాడ్గా చెప్పడానికి, నన్ను నీకు దూరం చేయడానికి ఊర్మిళకి ఛాన్స్ దొరికేది. కాబట్టి అత్తయ్య మామయ్యలకి ఆ ఊర్మిళ నుండి ఎలాంటి హాని ఉండదు. నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు. నిజమే యశోద, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. హరి, వీలైనంత త్వరగా అత్తయ్యని మావయ్యని కోటకి తీసుకుని వెళ్దాం. అత్తయ్యని ఒప్పించు. అక్కడికి వెళితే అత్తయ్య మారుతుందేమోనని నాకు చిన్న నమ్మకం ఉంది. ఎందుకంటే ఇన్ని రోజులు అత్తయ్యకి నిజానిజాలు ఏంటో తెలియక అబద్ధాలు నమ్మి నన్ను తప్పుగా అర్థం చేసుకుంటూ మన ప్రేమకి అడ్డుపడుతూ ఉంది. వీలైతే ఈరోజే ఒప్పించు హరి.
అలాగే యశోద, అమ్మ వాళ్ళు రాగానే నేను ఈ విషయం గురించే మాట్లాడతాను. ఎలాగైనా అమ్మను ఒప్పిస్తాను. మనం ఈరోజు రాత్రికి కోటకు బయలుదేరదాం. థ్యాంక్ యూ సో మచ్ హరి. నాన్న, ఎక్కడికి వెళ్ళారు మీరిద్దరు? హరి, అమ్మా, ఏమైందమ్మా? నాన్న, ఏమైంది? అమ్మ ఎందుకు ఏడుస్తుంది? ఏమైందమ్మా? భయంరా, నీకేమవుతుందో అని. నువ్వు మాకు ఎక్కడ దూరం అయిపోతావో అని భయంరా. ఏం మాట్లాడుతున్నారు నాన్న? నేను మీకు దూరం అవడం ఏంటి? ఇన్ని రోజులు నేను నీకు సపోర్ట్ చేశానురా, కానీ ఇప్పుడు మీ అమ్మకు సపోర్ట్ చేస్తాను. దయచేసి నువ్వు ఆ యశోదను కలవద్దురా. అదేంటి నాన్న, ఏం మాట్లాడుతున్నారు? నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదురా. దయచేసి నువ్వు ఆ యశోదను మర్చిపో. అది జరగని పని నాన్న. మీరెన్నైనా చెప్పండి, యశోద నా భార్య, ఈ ఇంటి కోడలు. అమ్మా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పమ్మా. ఇదిగో హరి, నీకేమైనా అయితే నేను బతకలేనురా. నీకేమైనా అయితే మరుక్షణమే నేను చచ్చిపోతాను. ఏంటమ్మా పిచ్చి మాటలు మాట్లాడతావు? అసలు ఏమైందో చెప్పు. ఆ ఊర్మిళ నిన్ను చంపేస్తానంటుంది. మా గజపతిరాజు గారు మాట్లాడుతుంటే ఆ రాక్షసి జనాల మీద గజపతిరాజు గారికి ఉన్న ప్రేమను చూస్తుందనుకున్నాం గాని ఆయన వెనకున్న 100 కోట్ల 1000 కోట్ల ఆస్తిని చూస్తుందని అనుకోలేదమ్మా. ఆ క్షణమే ఆ రాక్షసి మనసులో విషబీజం నాటుకుంది. రాజుగారి పక్కన దేవత లాంటి ఉజ్జయిని అమ్మగారి స్థానంలోకి తను రావాలనుకుంది. అనుకున్నదే తడువుగా నమ్మిన బంటుల్ని తన వశం చేసుకుంది. ఏం చేసిందో తెలియదు. ఆ రాక్షస అమ్మగారికి ఏవేవో మందులిచ్చి చివరికి ఆ అమ్మగారి చావుకు కారణమైంది. ఇవేమీ తెలియని ఆ పిచ్చి తల్లి ఆ రాక్షసిని అయ్యగారిని పెళ్లి చేసుకోమని మాట తీసుకుని చనిపోయింది. నేను చనిపోయాక నా స్థానంలోకి నువ్వు రావాలి. ఆ మహాతల్లి తన బిడ్డలు సంతోషంగా ఉంటారు, రాజుగారు సంతోషంగా ఉంటారు అనుకుంది. కానీ మంచితనం అనే ముసుగులో ఒక ముసలం ఇంట్లో అడుగుపెట్టిందని ఆ తల్లికి తెలియదమ్మా. మెల్లగా రాజుగారి దగ్గర
మంచిదానిలా నటించడం మొదలుపెట్టింది. తను చనిపోతూ తన కుటుంబాన్ని నా కుటుంబం చేసింది. వాళ్ళు మా అక్క పిల్లలు కాదండి, నా పిల్లలు. నేను మీ భార్యగా అక్క స్థానంలో ఉంటే వచ్చే విలువ కంటే వీళ్ళు అమ్మా అని పిలిచే పిలుపులోనే మాధుర్యమే నాకెక్కువ. ఆ రాక్షసి గురించి తెలియడానికి రాజుగారికి ఎన్నో రోజులు పట్టలేదమ్మా. కొద్ది రోజుల్లోనే ఆ రాక్షసి గురించి పూర్తిగా రాజుగారికి తెలిసిపోయింది. ఉచిత వైద్య శిబిరాలు పెడుతూ ఆ రాక్షసి చేస్తున్న కుట్రలన్నింటినీ తెలుసుకున్నాడు. అలాగే ఆ రాక్షస మనసులో ఏముందో కూడా పసిగట్టగలిగాడు. వెంటనే లాయర్ని పిలిపించాడు. లాయర్తో తన యావదాస్తిని తన ఇద్దరు బిడ్డలకి చెందేలా రాశాడమ్మా. దాంతో ఆ ఊరిమడకి కోపం వచ్చింది. మీరు చెప్పినట్టుగానే మీకున్న యావదాస్తి 2 భాగాలుగా విభజించాను. ఈ సంస్థానానికి మహాలక్ష్మి మీ అమ్మాయి కృష్ణప్రియ మీద 700 కోట్లు ఆస్తి ఉండేలా మీరు చెప్పినట్టే రాశాను. ఇదిగోండి సార్. రాజుగారి దగ్గర నమ్మిన బంటిలాగా ఉన్న సైదులు బాలమ్మలు ఆ రాక్షసి మనసులని అయ్యగారికి తెలియదు పాపం. ఇంతలో ఆ రాక్షసి రానే వచ్చిందమ్మా. మరి ఆస్తి మొత్తం నీ పిల్లల పేర్ల మీద రాస్తే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాననుకున్నావు? హేయ్, ఏం చేస్తావు? చంపేస్తాను. నీ కళ్ళ ముందే నీ పిల్లల్ని చంపేస్తాను. ఆ ఘోరాన్నంతా నేనే దగ్గరుండి చూశానమ్మా. నేనే దగ్గరుండి చూశాను. హరి, యశోద, ఈ కోటలో మీ అమ్మ నాన్న సాక్షిగా నేను మీకు మాటిస్తున్నాను. అతి త్వరలో మీ ఇద్దరి పెళ్లి నేను జరిపిస్తాను.
సూపర్ దాక్షాయిని. ఇప్పుడు ఇప్పుడు నా ఒరిజినల్ దాక్షాయిని బయటకు వచ్చింది. దాక్షాయిని అంటేనే ప్రేమ, ప్రేమ అంటేనే దాక్షాయిని. రే హరి, మీ ఇద్దరికి పెళ్ళైపోయినట్టే. మా ఆవిడ మీకు మాటిచ్చింది కదా, ఇన్ని రోజులు మీరు పడ్డ బాధని, పెళ్ళి అవుతుందా లేదా అని మీరు మనసులో పడ్డ వేదన్ని అన్నిటినీ బయటపడేయండి. అతి త్వరలోనే మీ అమ్మ మీ ఇద్దరికి చాలా గ్రాండ్ గా పెళ్లి చేస్తుంది. హరి, ఒకసారి నా ఫోన్ తీసుకునిరా. ఆ ఊరిమిళకి ఫోన్ చేయాలి. ఊరుమిళక ఇప్పుడు ఆ రాక్షసుకి ఎందుకు దాక్షాయిని? మనం ఆనందంగా ఉన్నామని తెలిస్తే అది ఇంకా కుట్రలు కుతంత్రాలు చేస్తుంది. హరి, నిన్ను వెళ్ళి ఫోన్ తెమ్మని చెప్పాను కదా, వెళ్ళు. దాక్షాయిని ఇప్పుడు నాకెందుకు ఫోన్ చేస్తుంది? చెప్పు దాక్షాయిని. చెప్తా నీ పని నేను తప్పకుండా చెప్తానే.